కుట్టి అయితే జీవన దగ్గరకు వచ్చి, జీవన సూర్యబాబు బయట వెయిట్ చేస్తున్నారు, టెస్టుల కోసం తీసుకుని వెళ్తారట, రమ్మంటున్నారు అని చెప్పి అంటుంది. అది విన్న జీవన అయితే నేను రాను అని చెప్పి తన చేతిలో ఉల్లిపాయ పట్టుకుని ఉంటుంది. ఏంటి ఈ ఉల్లిపాయ దేనికి? ఈ ఉల్లిపాయతో ఇప్పుడు జ్వరం తెప్పించుకుంటే తర్వాత టెస్టులకు వెళ్ళేది ఎవరు? బయట సూర్యబాబు వెయిట్ చేస్తున్నారని చెప్తున్నాను కదా నీకు, రా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. నేను రాను కుట్టి అని చెప్పి జీవన తేల్చి చెప్పేస్తుంది. ఎందుకు రావు జీవన అని చెప్పి అంటే, నీకు తెలియదేంటి నేను వస్తే ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళు నేను జీవనగా ఉన్నాను, ఇప్పుడు ఆ జీవనాన్ని కాదు అని తేలిపోతుంది. ఇంతవరకు ఈ ఇంటికి నాకు సంబంధం ఉండేది, ఈ ఇంటికి నేను పరాయి దాన్ని అవుతాను, నేను మాత్రం రాను, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి జీవన అంటుంది. అది విన్న కుట్టి అయితే, నువ్వు రాకపోతే నేను ఒప్పుకోను, ఎందుకంటే జ్యోతమ్మని మనం కాపాడుకోవాలి, రా జీవన మనం వెళ్దామని చెప్పి అంటే, నేను రాను కుట్టి అని చెప్పి జీవన అంటుంది. ఇటు చూడు, జ్యోతమ్మకు కానీ ఏమైనా అవ్వాలి, నేను మాత్రం ఊరుకునేదే లేదు, వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి కుట్టి అయితే జీవనకు వార్నింగ్ ఇస్తుంది. అది విన్న జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.